వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అనేక చట్టాలు చేశారు, ర్యాగింగ్ని నిషేధించారు, ర్యాగింగ్కు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిక చేస్తూ కౌన్సిలింగ్లు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ వివిధ ప్రొఫెషనల్ కళాశాలల్లో వివిధ ప్రాంతాల్లో ర్యాగింగ్ వివిధ రకాలుగా కొనసాగుతూనే ఉంది. ర్యాగింగ్ భూతం అరికట్టాలని ఎంతమంది అప్పీల్ చేసినా దాన్ని వదిలే ప్రసక్తే లేదంటున్నారు సీనియర్లు. దీనికి సంబంధించి జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నాచుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి జేఎన్టీయూ కళాశాలలో కలకలం రేపుతుంది. కొంతమంది విద్యార్థులు, సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో 4 రోజుల క్రితము ఇంటరాక్షన్ పేరుతో ప్రవర్తించిన తీరు గర్హనీయము. దీనికి సంబంధించి జూనియర్ విద్యార్థులకు జరిగిన అవమానాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలని చెప్పి తమకు జరిగినటువంటి అవమానాన్ని సైతం తెలియజెప్పడం జరిగింది. ఇలా అబ్బాయిలు మరికొందరు అబ్బాయిలకి వివాహం జరిపినట్టుగా వివిధ రకాలుగా ర్యాగింగ్ చేస్తూ వాటిని వీడియోలుగా చిత్రీకరించడం జరిగింది. తీవ్రంగా ఇబ్బందికి గురి అయ్యారు, మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఒక ఆందోళనకరమైనటువంటి టెన్సివ్ సిచ్యువేషన్ నెలకొంది. ఈ క్రమంలో గత రాత్రి సైతం జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో ఒక ఉద్రిక్త పరిస్థితి మళ్ళీ కొనసాగింది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజ్ రెడ్డి తమని బూతులు తిడుతున్నాడు, వేధిస్తున్నాడంటూ సీనియర్లు కొంతమంది ఆందోళనకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో వైస్ ప్రిన్సిపల్ చేరుకొని పరిస్థితిని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో భాగంగా ఒకవైపు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజ్ రెడ్డికి అలాగే శ్రీనివాస్ వైస్ ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డౌన్ డౌన్ అంటూ ఆందోళనకు దిగారు. మొత్తం మీద జూనియర్లకి సీనియర్లకు మధ్య జరిగినటువంటి వివాదం కాస్త చిలికి గాలివానగా మారింది. విద్యార్థి సంఘ నాయకులు ఇప్పటికే తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు జూనియర్లకి భరోసా ఇవ్వాలి అని ఎవరైతే జూనియర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి. మొత్తం మీద ఖచ్చితంగా చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలి, ర్యాగింగ్ పేరుతో ఓవర్ యాక్షన్ చేసేవారిని డిస్మిస్ చేయాలి అనే డిమాండ్ బలంగా వినబడుతుంది. చూద్దాం మరి ఉన్నతాధికారులు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు, జూనియర్లకి ఏ విధమైనటువంటి భద్రత, ఏ విధమైనటువంటి భరోసా కల్పిస్తారు, మనం వేచి చూడాల్సిందే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.